ఆయన పేదవాడు ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయన గంటగా ఉన్న మహిళలకు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే. ఆనాడు ఎన్నో సంస్కరణలు, కనీసపు అవసరాలన్న కూడు గుడ్డ, అలాగే మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు, అలాగే 33% రిజర్వేషన్, అలాగే బీసీలకి ఒక 9% రిజర్వేషన్ మహిళలకి, అలాగే 30% రిజర్వేషన్ బీసీలకి, అటు రాజకీయాల్లో అలాగే ఇటు చదువుల్లో మహిళలకి మళ్ళీ 33 రిజర్వేషన్, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్, మళ్ళీ అలాగే మన ఎస్సీలు చూసుకుంటే వాళ్ళకు కూడా సమానమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించింది నందమూరి తారక రామారావు గారు. ఇంకా ఈ యొక్క గ్రామాల సర్వోన్నత ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం పెట్టి మరి అన్ని విధాల గ్రామాలను అభ్యున్నతి చేయాలని, వాళ్ళకు సకల సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే రైతుల కోసం ఈ సహకార సంఘాల ద్వారా ఆయన సింగిల్ విండో సిస్టమ్ అన్ని ఒకే చోట దొరికేలా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయనాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క అధికారాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. మైనారిటీస్ కోసం ఎంతో చేశారు ఆయన. అలాగే ఆ తర్వాత ఆయన మానసపుత్రికైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న అంతమంది కార్యకర్తలు మరే ప్రపంచంలో ఏ పార్టీకి లేరు. అది అతిశయోక్తి కాదు, అందులో ఏ మాత్రం అనుమానం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఆశించకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు మరి జెండాని భుజాన మోసుకుని తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా మనందరినీ ఒక కుటుంబంగా వసుదైక కుటుంబం కలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక వ్యవస్థ, అదొక సంస్థ. అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా ఒడ్డి మరి పార్టీ కోసం హర్నిశలు ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు, మాయలు, మోసాలు అవతల వాళ్ళు చేసినా కూడా వాటిలన్నింటి భరిస్తూ ప్రతిసారి కూడా మన రాష్ట్రం కానీ మన పార్టీ కానీ అధికారంలో లేనప్పుడు లేకపోతే అవకాశం దొరికినప్పుడు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు. 82లో పార్టీ పెట్టినప్పుడు 83లో గెలిపించారు, మీరు రథసారథులు మీరు నడిపించారు. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూనీ చేపట్టప్పుడు ఆయన పదవిచ్యుతుడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. మళ్ళీ మొన్న 2009లో అవిభక్త రాష్ట్రం 2 ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విజన్ ఏదైతే 2020తో ముందుకు వచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విజన్ ఒక ఆదర్శం. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరంతా ఎన్నుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో విద్యను దానం చేశారు. మరి విద్య చాలా అవసరం, ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ముందు జరగబోయేది మిషనరీ లీడర్ ఆయన. కాబట్టి ఒక విద్య విషయంకి వస్తే 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఇలాంటివి ఎన్నెన్నో. అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బున్న వాళ్ళకి అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నాన్నగారు కూడా ఎన్నో
సంస్కరణ తీసుకొచ్చారు. గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే హాస్టల్ బీసీ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి, లేకపోతే ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆనాడు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ అందరికీ పేదల వాళ్ళకు కూడా విద్యను లభ్యమయ్యేటట్టు ఆయన అందించడం జరిగింది. అలాగే అన్ని విధాలుగా మహిళలకు రిజర్వేషన్ పెంచడం జరిగింది 33%. అటు రాజకీయాల్లో అలాగే బీసీలకి 50% అక్కడ స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకు మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, విద్యలో అయితేనేమి పెంచడం జరిగింది. అలాగే ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు 14 నుంచి 16%, అలాగే మన ఎస్సీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచడం, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు చేసి ఎన్నో కార్పొరేషన్లు పెట్టి, ఫైనాన్స్ కార్పొరేషన్లు అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని అందేలా ఆయన నాడు అందరికీ సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన ఎంతో కృషి చేశారని మరి వాళ్ళు చూస్తున్నాం. మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక 10, 20, 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్. మాట తప్పనంటూ